బీరకాయలండి, బీరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉప్పుకు తగ్గట్టుగా ఆనియన్, టమోటా, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకోండి. కడిగిన పెసరపప్పు తీసుకోండి. తర్వాత వేయించిన శనక్కాయలు, కొబ్బరి, ధనియా పొడి, జీలకర్ర కొంచెం, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోండి. ఇలా మిక్సీకి వేసిన దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీకి ఆడిచ్చేయండి. ఇంకోసారి ముందుగా పోపు పెట్టేసుకోండి. పోపు వేసుకోండి. ఆనియన్స్, టమోటా వేయించండి. ఇలా పోపు వేగిన తర్వాత కట్ చేసిన బీరకాయలు వేసుకోండి. తర్వాత ఇందులోకి పసుపు, 1 స్పూన్ కడిగి పెట్టుకున్న పెసరపప్పు, 1 స్పూన్ కారం, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. సరిపడా ఉప్పు కలపండి. ఇలా కలిపిన తర్వాత మిక్సీకి పట్టుకున్నది ఈ మసాలా వేసుకోండి. కాసేపు దీన్ని ఇలా మగ్గనివ్వండి. ఇలా కలిపి పెట్టి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇట్లా కొంచెంసేపు చిన్న మంట మీద మగ్గనివ్వండి. ఇలా అయిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోండి. బీరకాయ ఎక్కువ నీళ్ళు పట్టుకోదండి, చూసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, రొట్టెలోకి, రైస్లోకి బాగుంటుందండి. ఎందులో అయినా తినచ్చు. బెస్ట్ కాంబినేషన్ అంటే పెసరట్టులోకి బాగుంటుందండి. మీకు నచ్చితే ఒకసారి చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.